ప్రతిపక్ష హోదా అంటే ఎవరికి ఇవ్వాలి అంటే మెజారిటీ అధికారంలో ఉన్న వాళ్ళు వేరే 4-5 ప్రతిపక్షాలు అనుకుంటే అందులో మెజారిటీ సీట్లు ఎవరికి వచ్చాయో వాళ్ళకి ఇవ్వాలి. 164-11 మెజారిటీ ఎవరు ఇవ్వాల్సిందే వాళ్ళకి. అదే కదా కోర్టులో ఫైటింగ్ జరుగుతుందిగా ఇప్పుడు. ఇంత దూరం కూడా వెళ్లాల్సిన పని లేదబ్బా. బీజేపీ వాళ్ళు ఇచ్చారా లేదా? 3 సీట్లు ఉన్నాయి కానీ వాళ్ళకి ఇచ్చారుగా. ఎందుకంటే మెజారిటీ అది పార్టీ అది ఒకటే, మెజారిటీ సీట్లు వాళ్ళకే వచ్చినాయి. బీజేపీ వాళ్ళకి ఒక్కటే వచ్చింది అనుకుందాం, అప్పుడైనా ఇవ్వాల్సిందే. షట్టర్ అండ్ కౌలో ఒకసారి చదువుకోవాలి. గతంలో కోర్టు జడ్జిమెంట్స్ ఏమున్నాయో చదువుకోవాలి. నీ క్లాసికల్ ఎగ్జాంపుల్ అనేది కనపడతానే ఉంది. నేను తప్పేదని కనుక మాట్లాడుతుంటే క్షమించుదురుగా. కేసులు పెట్టడమే కదా, ఏముంది అందులో పెద్ద కష్టమైన పని అయింది. ఏ కారణంగానే దొరకకపోతే షెడ్యూల్ ట్రైబు షెడ్యూల్ క్యాస్ట్ ని హెరాస్ట్ చేశారు అని కేసులు పెడుతున్నారుగా. నీ మీద నా మీద కూడా పెడతారేమో, మరి చూద్దాం. నా మీద పెట్టినా కానీ నాకేం ప్రాబ్లం లేదు, శుభ్రంగా పోతా. నోటీసు పట్టుకొని హైదరాబాద్ కానీ వచ్చారనుకో తీసుకుంటాను నోటీసు. అదండి నేను కూడా మీతో పాటు వస్తానంటాను. ఈ కారులో కూర్చోవాలా, ఆ కారులో కూర్చోవాలా, సంఖ్యలు వేస్తానంటే వెయ్యండి అయ్య బాబు అంటాను. గుంటూరులో పెడతారా, లేదు తీసుకెళ్ళి రాజమండ్రిలో పెడతారా చెప్పండి, నాకు ఏం అభ్యంతరం లేదు. నేను చిప్పపట్టుకొని శుభ్రంగా క్యూలో నిలబడతాను. చుక్క నీళ్లు తాగను, భోజనం చేయను, ఆరోగ్యం దెబ్బతింటది, బాధ్యత మీదే. హాస్పిటల్లో చేర్పిస్తారు, రాయల్ ట్రీట్మెంట్, బెయిల్ ఆటోమేటిక్గా వస్తుంది. కానీ నువ్వు ఏ బేసిస్ మీద నా మీద కేసు పెడతావు? నువ్వు షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ క్యాస్ట్ హెరాస్మెంట్ కేసు తప్ప ఇంక వేరే ఛాన్సే లేదు. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో నా 3-4 సంవత్సరాల కింద జరిగిన దానికి హైదరాబాద్లో కూర్చున్నాను నేను ఎందుకు చేస్తాను? నేను చేయాల్సిన అవసరం లేదు, నాకు అంత సీన్ కూడా లేదు.